అలాంటి మహనీయుల కాలంలో నిజంగానే తిరుమలలో ఒక తప్పు జరుగుతుంది. తిరుమలలో ఒకసారి స్వామి నగలో అపహరిస్తారు ఎవరో. అప్పుడు సాళ్వ నరసింహరాయలు ప్రభు అనమాట. దాంతో వెంటనే ఆ నగలు అపహరించిన వాళ్ళని ఆయన కనిపెట్టి వాళ్ళందరికీ శిరశ్ఛేదం చేసేస్తారు. కానీ అక్కడ ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఏమిటి అనేది ఇంకొక చోట ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ దానివల్ల ఒక పాతకం ఏర్పడి ఇంకా ఆ దేవాలయంలో అర్చన చేయడానికి ఎవరు ఉండరు. దేవాలయం మూత పడిపోయే స్థితి వస్తుంది అనమాట. అప్పుడు సాళ్వ నరసింహరాయలు వెళ్ళి ఈయన్ని తీసుకొస్తారు, వ్యాసరాయల వారిని. వ్యాసరాయల వారు 12 సంవత్సరాల పాటు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అర్చకులుగా చేశారు. అలాంటి తపస్సంపన్నులు ఉన్న భూమి కాబట్టే ఇప్పటికి కూడా తిరుపతి ఎవరైనా వెళ్ళి ఏదైనా కోరుకుంటే వెంటనే నెరవేరుతోంది. శంకరాచార్యుల వారు, వ్యాసరాయల వారు అలాంటి మహనీయులందరూ తపశ్శక్తిని అక్కడ ప్రోధి చేశారు. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు కొన్నాళ్ల పాటు స్వామి దర్శనానికి ఎవరిని అనుమతించరు. వ్యాసరాయల వారు గర్భాలయంలో ఏవో కొన్ని ప్రక్రియలు చేస్తారనమాట. మరి అప్పుడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎలాగా? అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ పైన గోపురం మీద ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేసి ఈ లోపలున్న విగ్రహం ఎంతో ఆ బయట ఉన్న విగ్రహం కూడా అంతేను. అది దర్శించుకుని వెళ్ళినా మీకు లోపల వెంకటేశ్వర స్వామిని చూసినంత పుణ్యం వస్తుంది అని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహమే ఇప్పుడు మనం బంగారు గోపురం చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక అరుగు మీదకి రాగానే అందరి జనాలు అరుగుపైకి ఎక్కి విమాన వెంకటేశ్వర స్వామి అని నమస్కారం చేస్తూ ఉంటారు. అది వ్యాసరాయల వారు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఇప్పటికీ ఆ విగ్రహానికి ఆ శక్తి ఉంది కాబట్టే దాన్ని ప్రత్యేకంగా గుర్తించి అందరూ దానికి నమస్కారం చేసేది. ఈసారి మీరు తిరుమల వెళ్తే కనుక గుళ్ళోంచి బయటికి రాగానే పరిగెత్తుకుని లడ్డు కోసం వెళ్ళిపోకండి. ముందు అక్కడ ఉన్నవన్నీ చూడండి. తిరుమల దేవాలయంలో ప్రతి చోట ఉన్న వస్తువుకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, అవి కానీ, ఆ పక్కనే ఒక బంగారు బావి లాంటిది అది కానీ, పక్కనే ఉన్న వంటశాల కానీ, అక్కడ ఉన్న విగ్రహం కానీ, ప్రతి ఒక్కదానికి కూడా తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ మనం మిగతా వీడియోల్లో చెప్పుకుందాం. అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. అలాగనే ఆ మహనీయుడు తిరుమలలో చేసిన ఇంకొక గొప్ప పని ఇప్పటికి కూడా ఉన్నది ఏమిటి అంటే కులమత భేదాలు లేకుండా అందరినీ ఒక చోట కూర్చోబెట్టి భోజనం పెట్టించటం. ఇప్పటికి కూడా మనకి వెంగమాంబ భోజనాలయంలో భోజనాలు పెడుతూ ఉంటారు కదా ప్రతిరోజును. అక్కడ చూడండి, నీది ఈ కులము నాది ఆ కులము, లేకపోతే నేను సంపన్నుడిని నువ్వు పేదవాడివి, అలాంటి భేదాలు ఏవి లేకుండా అందరూ ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తారే, అది మొదలు పెట్టించింది తిరుమలలో వ్యాసరాయల వారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనలో చాలా మంది చూడండి, అక్కడ భోజనం చేయడం అంటే ఏదో చిన్నతనంలా భావించి ఉచితంగా పెడుతున్నారు కదా, అదనమాట. మనకి అక్కడ ఇంకొక హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిన్నటి పాచిపోయిన భోజనం పెట్టినా సరే ఒక 500 1000 ఇచ్చి శుభ్రంగా అక్కడ తినొస్తాం తప్ప స్వామివారి భోజన ప్రసాదం ఉచితంగా పెడుతుంటే తినడానికి మన అహం అడ్డొస్తుంది. అదే సత్యనారాయణ వ్రతం కథలో చూపించేది. చూడండి, ఒక అమ్మాయి ప్రసాదాన్ని తృణీకరిస్తే భగవంతుడి ప్రసాదం అయిన తన సౌభాగ్యం సంపద అవన్నీ